హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే వీడియో వచ్చేసి వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ అంటే ఏం లేదండి, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అంటే మనల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే ఉంటుందన్నమాట. చాలా ఈజీ. మొత్తం 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. ఆ విజువల్ రిప్రజెంటేషన్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఎలిమెంట్స్కి ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది, లేదంటే దానిలోనే కొంచెం రివర్స్లో అడుగుతారనమాట. అంటే వాళ్ళే ఎలిమెంట్స్ ఇచ్చేసి మనల్ని ఆ ఎలిమెంట్స్కి తగ్గట్టుగా విజువల్ రిప్రజెంటేషన్ చేయమంటారు. ఇది టైప్ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని బాగా రీడ్ చేసి మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అంతే, చాలా ఈజీ. సరే, ఇక లేట్ చేయకుండా మనం ప్రాబ్లమ్స్ని అయితే చేసేద్దాం. అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు మన పీడిఎఫ్ డీటెయిల్స్ని స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ పీడిఎఫ్ మొత్తం 35 చాప్టర్స్. ఈ చాప్టర్స్కి మాత్రమే నా దగ్గర పీడిఎఫ్ ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. సో మీరు ఓవరాల్గా ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యారంటే మంచి హై స్కోర్ తెచ్చుకోవచ్చు. చాలా ఈజీ రీజనింగ్. సో అలానే ఈ పీడిఎఫ్ ఏంటంటే మొత్తం 4000 అబోవ్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎలా అంటే ఇవి ప్రిపేర్ అవ్వాల్సింది, ఫస్ట్ నోట్బుక్ ప్రిపేర్ అవ్వాలి. నేను అన్ని చాప్టర్స్కి నోట్బుక్ ఇచ్చాను. అలానే ఒక్కొక్క చాప్టర్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఫస్ట్ నోట్బుక్ క్లియర్ చేసి తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కావాలి. సో ఇక్కడ మీరు ఏంటంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చాలా ఇచ్చారు మేడం, ఎలా ఇవన్నీ చేయటం అంటే అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఓవరాల్గా మోడల్ అర్థమయ్యేంత వరకు కొన్ని చేసి అలా అన్ని చాప్టర్స్ని కవర్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేటప్పుడు వేరే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సరే, ఇక లేట్ చేయొద్దు. ఫస్ట్ టైప్ 1 ప్రాబ్లమ్స్ని మనం ఆన్సర్ చేద్దాం. ఎలా చేయాలి? చాలా ఈజీ. ఓవరాల్గా ఈ మొత్తం వెన్ డయాగ్రామ్ క్లాస్ మొత్తం నేను ఈ వీడియోలోనే క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే ఇంత ఈజీ చాప్టర్ని ఎక్కువ డేస్ చెప్పుకోవటం కంటే ఇంకా ముందు ముందు మనకు కొంచెం డిఫికల్ట్ చాప్టర్స్ ఉన్నాయి, వాటికి కొంచెం ఎక్కువ రోజులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి. ఓకే, ఇక నేను 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, క్వశ్చన్ ఇలానే ఇస్తారండి. టైప్ 1 ప్రాబ్లమ్స్కి క్వశ్చన్ ఇలానే ఇస్తారు. అయితే ఇక్కడ మనం టైప్ 1 టైప్ 2 ప్రాబ్లమ్స్కి కొంచెం డిఫరెన్స్ తెలుసుకుందాం. టైప్ 1 ప్రాబ్లమ్స్ మనం చెయ్యాలి అంటే మనకి మినిమం వాళ్ళు ఏవైతే ఎలిమెంట్స్ ఇస్తారో, ఏవైతే ఇలా వర్డ్స్ ఇస్తారో వాటి మీద మినిమం మనకి నాలెడ్జ్ ఉండాలి. మనకి వాటి గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి అనమాట. లేదు అంటే మనము ఆ ఇచ్చిన ఎలిమెంట్స్కి ఆ విజువల్ రిప్రజెంటేషన్ అనేది చేయలేము. ఓకేనా? అంటే మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఈ ఎలిమెంట్స్ ఇలా ఇచ్చేసి కింద ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తారు, ఆప్షన్ 2లో ఇంకో విధంగా ఇస్తారు. అలా 4 ఆప్షన్స్లో 4 విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. కరెక్ట్గా ఈ ఎలిమెంట్స్కి సూటబుల్ విజువల్ రిప్రజెంటేషన్ని మనం సెలెక్ట్ చేయాలి. అదనమాట క్వశ్చన్. నేను ఇక్కడ ఇంకా అన్ని డ్రా చేసి అదంతా మనకి టైం వేస్ట్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా దీనికి విజువల్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలో చెప్తానమాట. సో టైప్ 2లో అంటే వెన్ డయాగ్రామ్లో టైప్ 2 ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. దానికి మనకి మినిమం నాలెడ్జ్ కూడా అవసరం లేదు. అంటే వాళ్ళు ఇచ్చే ఆ డయాగ్రామ్ మీద మనకి ఏ నాలెడ్జ్ లేకపోయినా మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఇస్తారో ఆ ఎలిమెంట్స్ గురించి మనకు కొంచెమైనా తెలిసి ఉండాలి. తెలియకపోతే వాటి మీనింగ్ కానీ ఏమైనా మనము కరెక్ట్గా విజువల్ రిప్రజెంటేషన్ చేయలేమన్నమాట. అది ఎలానో ఇప్పుడు చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటి, వెహికల్, కారు, బస్సు. కారు is the vehicle, bus is the vehicle, but car and bus are different. Okay, so car is different, bus is different కాబట్టి వేరువేరుగా పెట్టాను. సో ఇది నేను కార్ అనుకుంటున్నాను, ఇది బస్ అనుకుంటున్నాను. ఓకే, నేను అన్నిటినీ సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. అయితే ఇవి రెండూ కలిసి ఏంటి, వెహికలే కదా. సో ఇవన్నీ కూడా వెహికల్సే. ఇలా మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట విజువల్ రిప్రజెంటేషన్. వాళ్ళు వేరే ఆప్షన్స్లో ఏం చేస్తారు, ఈ రెండింటిని కంబైన్ చేస్తారు, లేదంటే మూడింటిని వేరువేరుగా ఇస్తారు. అలా కానీ మనకి ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఇదనమాట. ఎందుకంటే కార్ ఈస్ ద వెహికల్, బస్ ఈస్ ద వెహికల్, రెండు కలిపి వెహికల్సే కాబట్టి ఇవి రెండు వెహికల్ లోపలే ఉంటాయి. బట్ ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఆ రెండింటికి అటాచ్మెంట్ ఉండకూడదు. అర్థమైందా? అదే మనం ఈ రెండింటికి అటాచ్మెంట్ పెట్టామంటే కొన్ని కార్స్ బస్సెస్ అవుతున్నట్టు, కొన్ని బస్సెస్ కార్స్ అవుతున్నట్టు. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి దిస్ ఈజ్ ద విజువల్ రిప్రజెంటేషన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎందుకని చెప్పాను, ఫస్ట్ ఈ ఎలిమెంట్స్కి కొంచెం ఈ ఎలిమెంట్స్ గురించి మనకు తెలియాలి అని. అదే తెలియకపోతే నాకు కార్ ఈజ్ ద వెహికల్, బస్ ఈజ్ ద వెహికల్, మళ్ళీ కార్ ఈజ్ డిఫరెంట్ టు బస్ అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే, నాకు జనరల్గా తెలిసి ఉండకపోతే నేను కరెక్ట్గా పెట్టలేను. అదనమాట. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ టైప్ 1 ప్రాబ్లంలో మనం మార్క్ గెయిన్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏ ఎలిమెంట్స్ ఇస్తారో తెలియదు, బట్ ఆ ఎలిమెంట్స్కి మీనింగ్ మాత్రం మనకు తెలిసి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం.
ఓకే, కాబట్టి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది ఎలా అంటే ఇది మనం ఎప్పుడు ఆన్సర్ ఒక్కోసారి ఈజీగా ఇస్తారు. మన ఎనాలజీ ప్రాబ్లంలో వర్డ్ ఎనాలజీ అని డిఫరెంట్ వర్డ్స్ ఇస్తారు కదా, ఆ వర్డ్స్ మీనింగ్ తెలిసి ఉండాలి కదా మనకి. యానిమల్ గ్రూప్ నుంచి అయినా ఇస్తారు, లేదంటే బర్డ్స్ గ్రూప్ నుంచి అయినా ఇస్తారు, లేదంటే ఫర్నిచర్ మీద అలా డిఫరెంట్ వర్డ్స్ మీద ఇస్తారు కదా. అక్కడ ఎలాగైతే మనకి మీనింగ్ తెలిసి ఉండాలో ఇక్కడ కూడా వీటి మీనింగ్ కొంచెమైనా తెలిసి ఉండాలి వీటి గురించి, లేదంటే ఆన్సర్ చేయలేము. ఓకేనా. సో హాస్పిటల్, నర్సు, పేషెంట్. ఈ నర్సు హాస్పిటల్లోనే ఉంటుంది, పేషెంట్ హాస్పిటల్లోనే ఉంటుంది. బట్ నర్స్ అండ్ పేషెంట్ ఆర్ డిఫరెంట్. ఓకేనా. నేను ఓన్లీ ఫస్ట్ లెటర్ యూజ్ చేసుకుంటున్నాను ఇంకా ప్రతిసారి. నర్సు, పేషెంట్ డిఫరెంట్. బట్ వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడుంటారు? హాస్పిటల్లోనే ఉంటారు. హెచ్ అంటే హాస్పిటల్, పి అంటే పేషెంట్, ఎన్ అంటే నర్స్. ఓకేనా. అలాగా అంటే ఇలా మనకి ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఈ విజువల్ రిప్రజెంటేషన్ ఉందో ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాయర్, టీచర్, ఎడ్యుకేటెడ్. లాయర్, టీచర్, ఎడ్యుకేటెడ్. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి నేను ఎలా పెడతాను. అందరూ ఎడ్యుకేటెడ్ అయితేనే కదా, చదువుకోకుండా లాయర్స్ టీచర్స్ అవుతారా? లేదు కదా. అంటే వీళ్ళిద్దరూ మనకి ఎడ్యుకేటెడ్లోనే రావాలి. అయితే నేను వీళ్ళిద్దరికి కూడా నేను ఇంటర్సెక్షన్ పెడతాను. ఎందుకంటే కొంతమంది లాయర్స్ టీచర్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ లాయర్స్ అవుతారు. ఎందుకంటే లా చదువుతాము, నాకు నచ్చలేదు, మళ్ళీ నేను టీచర్గా కన్వర్ట్ అయ్యాను. అలాంటి టీచర్ కోర్సే చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? లా చదువుతారు. అలానే కొంతమంది లా చేస్తూ టీచర్గా కూడా వర్క్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ట్యూషన్ చెప్పిన టీచరే కదా, అలా అనమాట. ఓకేనా. సో అందుకని కొంతమంది లాయర్స్, కొంతమంది టీచర్స్ ఉంటారు. అలానే వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడే. ఎడ్యుకేటెడ్ కాకుండా మనకి లాయర్, టీచర్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లాయర్స్, టీచర్స్ అవుతారా? లేదు కదా. అర్థమైందా ఎందుకు వీళ్ళిద్దరికి ఇంటర్సెక్షన్ పెట్టాను నేను? కొంతమంది లాయర్స్ టీచర్స్ అవుతారు, కొంతమంది టీచర్స్ లాయర్స్ అవుతారు. అలానే అందరూ కలిపి ఎడ్యుకేటెడ్. అయితే అందరూ అవరు, అందరూ లాయర్స్ టీచర్స్ అవ్వరు ఎప్పుడైనా. ఎందుకంటే లాయర్స్ అందరూ టీచర్సా, టీచర్స్ అందరూ లాయర్సా? బట్ కొంతమంది మాత్రము సైమల్టేనియస్గా రెండూ చేస్తుంటారు. అందుకని ఇంటర్సెక్షన్ కంపల్సరీ. ఇలా ఉంటేనే మనది కరెక్ట్ అవుతుంది. లేదంటే ఇక వేరే ఆప్షన్స్లో ఒకవేళ 3 డిఫరెంట్గా ఇచ్చారనుకో అది రాంగ్ విజువలైజేషన్. లేదంటే 3 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆప్షన్స్లో ఇలా ఉందనుకోండి, తప్పు. ఓకేనా. ఇలా ఇచ్చారు అంటే ఇప్పుడు ఏంటి దీని మీనింగ్? ఎడ్యుకేటెడ్ పీపుల్స్లో కొంతమంది ఎడ్యుకేటెడే అంట, కొంతమంది అలా అంటే వీళ్ళందరూ ఎడ్యుకేట్ కాకుండా మనకి లాయర్స్ అవుతారా? కారు కదా. సో అందుకని ఇలా ఉంటే తప్పు, ఇలా ఉంటేనే కరెక్ట్ అనమాట. ఆ మీనింగ్ తెలుసుంటే పెట్టేయచ్చు వెంటనే. నెక్స్ట్ ఇవి చూద్దాం. ఇంజనీర్స్, హ్యూమన్ బీయింగ్స్, ర్యాట్స్. ఇప్పుడు చూడండి, ర్యాట్స్ ఓన్లీ డిఫరెంట్. ర్యాట్స్ అసలు పక్కన ఉండిపోవాలి, ఎందుకంటే ర్యాట్స్కి ఇంజనీర్స్కి ఏం సంబంధం లేదు కదా, హ్యూమన్ బీయింగ్స్కి. ఇది ర్యాట్స్. బట్ ఇక్కడ వీరెండిటికి రిలేషన్ ఉంది, ఎందుకంటే ఇంజనీర్స్ అందరూ హ్యూమన్ బీయింగ్సే. ఇంజనీర్స్ అందరూ అదేంటి మేడం హ్యూమన్ బీయింగ్స్ చుట్టూ ఇంజనీర్స్ పెట్టొచ్చు అంటే, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఇంజనీర్సా? కాదు కదా. ఈ హ్యూమన్ బీయింగ్స్లో ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అలా డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. బట్ ఈ ఇంజనీర్స్ అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. ఓకేనా. అందుకని ఇంజనీర్స్ చుట్టూ హ్యూమన్ బీయింగ్స్ పెట్టాలన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ చుట్టూ ఇంజనీర్స్ పెట్టకూడదు. ఓకే, ఆ మీనింగ్ తెలియాలి. వైర్, కాపర్, పేపర్. పేపర్ ఈజ్ డిఫరెంట్. పేపర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ కొన్ని కాపర్ వైర్స్ ఉంటాయి కదా, అన్ని వైర్స్ కాపర్ కాదు, అన్ని వైర్స్ కాపర్ కాదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయి, కొన్ని వైర్స్ మాత్రమే కాపర్ ఉంటాయి, కాబట్టి కొన్నిటికే లింకప్ పెట్టాలి. ఓకేనా. నేను అన్నిటికీ ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నాను, మీరు అది అర్థం చేసుకోండి. ఫీమేల్, మదర్, డాక్టర్స్. ఫీమేల్, మదర్. ఇప్పుడు నేను ఇవి పెట్టేసి మీకు వేరే వర్కిస్తాను. ఓకేనా. ఫీమేల్, మదర్, డాక్టర్. ఇక్కడ చూడండి, ఫీమేల్ మదర్ ఉంది కదా, మదర్స్ అందరు ఫీమేల్సే కదండి, మదర్స్ అందరూ ఫీమేలే. బట్ ఫీమేల్స్ అందరూ మదర్ కారు, ఎందుకంటే కొందరు మదర్ అవ్వలేకపోతారు కదా, డిఫరెంట్గా ఉంటారు కదా. సో అందుకని నేను మదర్స్ అందరూ ఫీమేల్, మదర్స్ అందరూ ఫీమేల్. అయితే ఈ డాక్టర్స్ నేను ఇలా పెడుతున్నాను చూడండి. ఎందుకు ఇలా పెట్టాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ ఫీమేల్, కొంతమంది డాక్టర్స్ మదర్స్. బట్ అందరూ కాదు, ఎందుకంటే మేల్ వాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటారు కదా. ఓకేనా. అలానే మదర్ కాని వాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటారు కదా, అందుకని నేను కొంతమందికే పెట్టాను ఇంటర్సెక్షన్. మదర్స్ అందరూ ఫీమేలే, బట్ కొంతమంది మదర్స్ డాక్టర్స్,
కొంతమంది ఫీమేల్స్ డాక్టర్స్, అందరు కాదు కదా. ఇప్పుడు అమ్మాయిలు ఇంకా ఉమెన్ అయితే డాక్టర్ అవుతారా? అలా డాక్టర్ అంటే ఉమెన్ మాత్రమేనా? అందుకని చెప్పేసి నేను కొంతమందికి ఇంటర్సెక్షన్ పెట్టా. అలా మనకి మినిమం అది ఇచ్చిన ఎలిమెంట్స్ మీద మినిమం నాలెడ్జ్ అనేది ఉంటేనే చేయగలం. ఓకే, అలానే నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు. చాలా ఈజీగా ఇలాంటి సింపుల్ వర్డ్స్ ఇస్తారు. చాలా సింపుల్గా ఇచ్చిన 4 విజువలైజేషన్స్లో సూటబుల్ అయ్యే విజువలైజేషన్ని మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలము. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నేను చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాను మన పీడిఎఫ్లో. ఓన్లీ నోట్బుక్లో అయితే కొన్నే, కానీ మీరు ప్రాక్టీస్ ప్రాబ్లంలోకి వెళ్ళండి. డిఫరెంట్ వర్డ్స్ని ఎలిమెంట్స్ని ఇచ్చాను. సో ఈజీగా అన్నిటినీ ప్రాక్టీస్ చేయండి. మీకే ఒక ఐడియా వస్తుంది. చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విజువల్ రిప్రజెంటేషన్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి సూటబుల్ అని చెప్పేసి అడుగుతారు. అంటే ఈ టైప్ 1లోనే ఎలిమెంట్స్ ఇచ్చేసి విజువల్ రిప్రజెంటేషన్ అడగొచ్చు, లేదంటే విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి సూటబుల్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మేలు ఫీమేలు గాల్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గాల్స్ అందరూ ఫీమేల్, మేల్ డిఫరెంట్గా ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి, మూడింటికి లింకప్ పెట్టారు. ఓకేనా, ఇదేమైనా కరెక్ట్ అవుతుందా? కాదు. అంటే ఈ ఆప్షన్ అసలు సూటబుల్ కాదు. నెక్స్ట్ పెన్ను పేపర్ బుక్, 3 డిఫరెంట్ కదా. ఓకేనా, కొన్ని పేపర్స్ ఏమైనా పేపర్ అవుతాయా, కొన్ని పెన్స్ ఏమన్నా పేపర్ అవుతాయా, కొన్ని పేపర్స్ ఏమైనా బుక్ అవుతాయా, బుక్ ఏమన్నా కాదు కదా, డిఫరెంట్గా ఉండాలి కదా 3. సో ఇది తప్పు. డాగ్స్, పెట్స్, ర్యాట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డాగ్స్ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ కొన్ని డాగ్స్ ర్యాట్స్ కావు, కొన్ని డాగ్స్ పెట్స్ కావు. నేను మధ్యలో పెడుతున్నాను. కొన్ని పెట్స్ డాగ్స్ అవుతాయి, కొన్ని పెట్స్ ర్యాట్స్ అవుతాయి. ర్యాట్స్కి డాగ్స్కి మనకి రిలేషన్షిప్ లేదు. అర్థమైందా? అలా మనము కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలగాలి. నెక్స్ట్ లాయర్, బోర్డు, పెన్ను. మళ్ళీ ఈ 3 డిఫరెంట్ కదా. అక్కడ ఏమైనా దీనికి సూటబుల్ అవుతుందా? లేదు, ఇది తప్పు. ఓన్లీ ఇది మాత్రమే కరెక్ట్. ఎందుకంటే కొన్ని పెట్స్ డాగ్స్ అవుతాయి, కొన్ని పెట్స్ ర్యాట్స్ అవుతాయి. బట్ డాగ్స్కి ర్యాట్స్కి రిలేషన్షిప్ ఉండకూడదు. అదే కదా ఈ విజువల్ రిప్రజెంట్. ఈ రెండింటికి రిలేషన్ ఉండకూడదు. బట్ ఈ మిడిల్లో మనం ఏదైతే పెడతామో వాటిలో కొన్నేమో డాగ్స్, కొన్నేమో ర్యాట్స్. అదేంటి మేడం మిగతాయి అంటే, మిగతా ఇంకొకటి ఏమైనా అవుతాయి. అన్నిటినీ కలిపి మనం పెట్సే అంటాము, మనం పెంచుకునే వాటిని. ఓకేనా, వాటిలో కొన్ని డాగ్స్, కొన్ని ర్యాట్స్, ఇంక మిగతా కొన్ని క్యాట్స్ ఉంటాయి, కొన్ని అలాగనమాట. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు వర్క్ ఇస్తున్నాను. వీటిని మీరు ట్రై చేయండి. ఓకేనా, వీటి యొక్క సొల్యూషన్స్ నేను వేరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫాలోవర్స్ రిక్వెస్టెడ్ ప్రాబ్లమ్స్ అని, లేదంటే హోంవర్క్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇదంతా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ చూసారు కదా, ఆ డయాగ్రాము, ఆ 15 to 16 అదంతా ఇన్ఫర్మేషన్. ఇఫ్ 15 అనే క్వశ్చన్ కూడా వాళ్ళే ఇస్తారు. సో విచ్ పార్ట్ షోస్ లిటరేట్ మేల్స్ హూ ఆర్ డాక్టర్స్? ఇప్పుడు దీని మీనింగ్ చూడండి. విచ్ పార్ట్ షోస్ లిటరేట్ మేల్స్ అంటే లిటరేట్ ఉండాలి, మేల్స్ ఉండాలి, అలానే హూ ఆర్ డాక్టర్స్, వాళ్ళు డాక్టర్స్ కూడా అయి ఉండాలి. ఆ మేల్స్ డాక్టర్స్ కూడా అయి ఉండాలి. అంటే ఏంటి, మేల్స్, లిటరేట్, డాక్టర్స్. కామన్గా ఏముందండి, సర్కిల్కి, ట్రయాంగిల్కి, రెక్టాంగిల్కి ఈ. సో ఆన్సర్ ఏంటి, ఈ అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్ అనమాట. ఓకే, ఆప్షన్ బి. సో నెక్స్ట్, విచ్ పార్ట్ షోస్ మేల్స్ హూ ఆర్ నెయిదర్ డాక్టర్ నాట్ లిటరేట్. అంటే ఏంటి, డాక్టర్ ఉండకూడదు, లిటరేట్ ఉండకూడదు, ఓన్లీ మేల్స్. ఏంటండి, సి. ఈ సర్క్యులర్ పార్ట్ ఉండకూడదు, ట్రయాంగులర్ పార్ట్ ఉండకూడదు. ఇంకా ఓన్లీ ఏముండాలి ఇక్కడ, రెక్టాంగులర్ పార్ట్. ఏంటది, సి. సి ఏ ఆప్షన్లో ఉందండి, ఆప్షన్ సి. ఓకే, వెరీ ఈజీ. చూసారా, ఏమన్నా దీనికి టైం వేస్ట్ చేయాలా? లేదు. అయితే అర్థం చేసుకోవాలి, వాళ్ళు లిటరేట్ అంటే ఇది, డాక్టర్ అంటే ఇది, మేల్స్ అంటే ఇది, ఆ క్వశ్చన్ మీనింగ్ తెలుసుకోవాలి. ఓకేనా. సో ఈ వెన్ డయాగ్రామ్లో టైప్ 2 ప్రాబ్లమ్స్ని ఇంకొన్ని చేద్దాము. అప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. మీరు మన పీడిఎఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి గివెన్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా వాళ్ళే ఇస్తారండి, మనమేమి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా అంతా విజువలైజేషన్ అంతా వాళ్ళే ఇస్తారు. క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. అయితే వాళ్ళు ఏంటంటే, నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టే కదా, మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది. దీని మీనింగ్ వచ్చేసి ట్రైన్డ్ నర్సెస్ అని, సర్కిల్ మీనింగ్ వచ్చేసి మ్యారీడ్ పాపులేషన్ అని, ట్రయాంగిల్ మీనింగ్ వచ్చేసి నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, సరే ఇక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పారు, ఇఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ ఓన్లీ మ్యారీడ్ ట్రైన్డ్ నర్సెస్ ఫర్ ఆపరేషన్ థియేటర్, విచ్ పార్ట్ ఆఫ్ డయాగ్రామ్ షుడ్ బి చూజన్ బై హిమ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మ్యారేజ్ అయి ఉండాలి, ట్రైన్ అయి ఉండాలి, నర్సెస్. ఓకేనా, నర్సెస్ ఇన్ ద హాస్పిటల్. ఇప్పుడు హాస్పిటల్లోనే కదా కావాల్సింది. సో ఇది కదా నర్సెస్ ఇన్ ద హాస్పిటల్. ఓకేనా, అంటే ఇది కూడా ఉండాలి. అలానే ట్రైన్ నర్సెస్ కావాలి, అలానే మ్యారీడ్ కావాలి. మూడిటికి కామన్గా ఎక్కడుందో చూడండి. నేను 3 తీసుకున్నాను అనుకోండి, 3 ఏమన్నా కలుస్తున్నాయా, ఇంటర్సెక్షన్ ఉందా, లేదు. ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ట్రయాంగిల్ కలవట్లేదు. ఓన్లీ ఇక్కడ మాత్రమే, ఈ నెంబర్కి మాత్రమే చూడండి
స్క్వేర్లో ఉంది, సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. ఇంక ఏ నెంబర్ తీసుకున్నా మూడిటికి కామన్గా లేదు. ఇలా మూడిటికి కామన్గా ఎక్కడుంటే ఆ నెంబర్ తీసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 5. 5 అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు మనము ఇక్కడ మనకి ఆపరేషన్ థియేటర్ అంటే హాస్పిటల్లోనే కదా, ఇది నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి, మ్యారేజ్ అయి ఉండాలి, ట్రైన్ అయి ఉండాలి. అలా మూడిటికి కాంబినేషన్గా ఉంది నెంబర్ 5 మాత్రమే. ఓకే, అదే వాళ్ళు ఏదో ఒకటి మిస్ చేస్తే ఏది మిస్ చేశారో దాన్ని తీసేసి రిమైనింగ్ అడిగిన వాటికి మాత్రమే చూస్తాము. అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్, బై విచ్ నెంబర్ ద ట్రైన్డ్ అన్మ్యారీడ్ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ ఆర్ రిప్రజెంటెడ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? అన్మ్యారీడ్ అంటే ఈ సర్కిల్ అనేది ఉండకూడదు మనం చూడడానికి. ఇంకా నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ అండ్ ట్రైన్డ్ నర్సెస్ ఆ రెండింటికి కామన్గా ఉండాలి. అంటే ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ఆ రెక్టాంగిల్. ఓకేనా? ట్రయాంగిల్ దీనికి కామన్గా ఉంది ఏంటి? 4. మనకి ఇది ఉండొచ్చా? మ్యారీడ్ ఉండకూడదు, ఎందుకంటే అన్మ్యారీడ్ అన్నారు కాబట్టి ఇంకా సర్కిల్ ఉన్నాయి మొత్తం తీసి పక్కన పెట్టేసేయాలి. ఓన్లీ ఇది తీసుకోవడానికి లేదు. ఇదేంటి? ఓన్లీ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్. ఇదేంటి? ఓన్లీ ట్రైనడ్ నర్సెస్. బట్ మనల్ని అడిగింది ఏంటి? ట్రైనడ్ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ అంటే ఈ రెండిటికి కామన్గా ఉంది ఏంటి? 4. 4 అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎంత ఈజీనో చూసారా? అయితే మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. బై విచ్ నెంబర్స్ ట్రైన్డ్ నర్సెస్ ఆర్ రిప్రజెంటెడ్. ట్రైన్డ్ నర్సెస్ ఏ నెంబర్స్తో రిప్రజెంట్ చేయబడ్డాయి? ట్రైన్డ్ నర్సెస్, ట్రైన్డ్ అంటే ఇదే కదా. ఓకేనా? ఏ నెంబర్స్తో రిప్రజెంట్ చేయబడ్డాయి? ఇక్కడ ఉన్న వాటిల్లో 5, 4, 6, 2. 5, 4, 6, 2. 5, 4, 6, 2లో మనకి ఉన్న ఆప్షన్స్ వైజ్ వెళ్ళాలి. 3, 6. 3 అసలు ట్రైన్డ్ నర్సెస్ 3 ఉన్నదాన్ని మనం తీసుకోలేము. 7, 5 కాదు, 7 లేదు కదా ట్రైన్డ్ నర్సెస్లో తీసుకోలేము. 5, 6 ఉంది కదా. ఇప్పుడు ట్రైన్డ్ నర్సెస్ అంటే 5 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 2 ఉన్నా ఇవన్నీ ట్రైన్డ్ నర్సెసే కదా. సో అందుకని మనకి 5, 6 5, 6 ఉన్న ఆప్షన్స్లో. నెక్స్ట్ 1, 5 అన్నారు. 1 ఏమన్నా ట్రైన్డ్ నర్సెస్లో ఉందా? లేదు. అందుకని ఆప్షన్స్ అన్నిటిని రిమూవ్ చేసాము. ఓన్లీ 5, 6 మాత్రమే తీసుకున్నాము. బై విచ్ నెంబర్ మ్యారీడ్ బట్ అన్ట్రైన్డ్ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ ఆర్ రిప్రజెంటెడ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? అన్ట్రైన్డ్ అంటే మనకి ఇది ఉండకూడదు. రెక్టాంగిల్ స్క్వేర్, ఇప్పుడు కొంతమంది స్క్వేర్ అనుకుంటారు, కొంతమంది రెక్టాంగిల్ అనుకుంటారు. ఈ పార్ట్ ఉండకూడదు. ట్రయాంగిల్ అండ్ సర్కిల్కి కామన్గా ఉండాలి. ట్రయాంగిల్ అంటే నర్సెస్ ఇన్ ద హాస్పిటల్కి మ్యారీడ్ వాళ్ళకి కామన్గా ఉన్నదేంటి? 7. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 5 తీసుకుంటే మళ్ళీ ట్రైన్డ్ వాళ్ళకి వస్తుంది. బట్ మనం అన్ట్రైన్డ్ అంటే ఇది ఉండకూడదు. ఈ రెండింటికి కామన్గా ఉంది ఏంటి? 7. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద నెంబర్ 7. ఇప్పుడు మనం నెంబర్ 7 గురించి చెప్పాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఏమన్నారు? మ్యారీడ్ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ అంట. మ్యారీడ్ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ కరెక్టే కదా. ఓకే, ఆప్షన్ ఏనే, ఆప్షన్ ఏ. సరే అదేంటి మేడం వేరే కూడా కరెక్ట్ ఉండొచ్చు కదా, చూద్దాం ఒకసారి. ట్రైన్డ్ నర్సెస్ అండి 7 కాదు కదా. ట్రైన్డ్ నర్సెస్ అంటే ఈ పార్ట్ కదా. ఓకేనా? నెక్స్ట్ అన్మ్యారీడ్ ట్రైన్డ్ నర్సెస్ అంట. ఇప్పుడు అది సర్కిల్ లోపలే ఉంది కదా, అన్మ్యారీడ్ అవుతారా? లేదు, మ్యారీడే. మ్యారీడ్ ట్రైన్డ్ నర్సెస్, మ్యారీడ్ ట్రైన్డ్ నర్సెస్ అంట. మ్యారీడ్ ఇప్పుడు ఇది ఈ పార్టే ట్రైన్డ్, ఇక్కడ ఉంది అన్ట్రైన్డ్. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఓన్లీ ఆప్షన్ ఏనే కరెక్ట్. ఈ డయాగ్రామ్ మీద 5 ప్రాబ్లమ్స్ చూసారా? ఎంత ఈజీగా ఆన్సర్ చేసాము. ఏమన్నా కష్టమా అండి? అయితే కరెక్ట్గా మనం చూసేటప్పుడు సో ఈ పార్ట్ వరకే ట్రైన్డ్ నర్సెస్, ఇంక ఈ పార్ట్ అవతల ట్రైన్డ్ కాదు, ఈ పార్ట్ వరకే మ్యారేజ్. సో ఈ సర్కిల్ తీసేసామంటే అన్మ్యారీడ్, ఈ పార్ట్ వరకే నర్సెస్ ఇన్ ద హాస్పిటల్. అలా మనము ఎగ్జాక్ట్గా చూడగలగాలి. వాళ్ళు క్లియర్గానే ఇస్తారు, మనల్ని ఏం కన్ఫ్యూజ్ చేసేటట్టు ఇవ్వరు. ఇన్ఫర్మేషన్ మంచిగా నీట్గా ఇస్తారు. మనమే క్వశ్చన్ని అర్థం చేసుకొని క్వశ్చన్ని నీట్గా రీడ్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఇచ్చిన ప్రాబ్లమ్ని నేను అక్కడ అటాచ్ చేశాను చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఇంతవరకు డ్రా చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? ఒక సర్కిల్ ఉంది అంటే హిందీ అనే లాంగ్వేజ్ అంట, ఇది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట, ఇది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్, ఇది వచ్చేసి మరాఠీ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డిఫరెంట్గా నెంబర్స్ ఇచ్చారు. మనకి ఇదంతా చూస్తూ కూర్చోకూడదు ఎగ్జామ్లో. ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళటమే ప్రాబ్లంకే వెళ్ళిపోవాలి. ఓకేనా? సో దీని కింద ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి
హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అంటే ఈ పార్టే కదండి, ఓన్లీ ఇంగ్లీష్ 12. సో ఇదంతా కామన్గా వచ్చేస్తుంది కదా, అందుకని ఓన్లీ ఇంగ్లీష్ ఉంది ఏంటి 12. 12 నెంబర్ ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ ద లాంగ్వేజెస్ ఓన్లీ? అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉండాలి. హిందీ అంటే సర్కిల్, ఇంగ్లీష్ అంటే ఇది, ఈ రెండే ఉండాలి, ఇంకా వేరే ఉండకూడదు. ఓకేనా, ఈ రెండే. సో ఓన్లీ సర్కిల్ అండ్ ఇది 5 మాత్రమే. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇది కూడా కంబైన్ అవుతుంది తెలుగు, బట్ అందుకని 5 మాత్రమే. అర్థమైందా ఎందుకో 5 మాత్రమే తీసుకున్నాను? ఇప్పుడు ఇది తీసుకుంటే 12. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇదండి, ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళా, 12, 5, 2 ఉన్నాయి. 2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ తెలుగు కూడా కంబైన్ అవుతుంది, బట్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ అంటే సర్కిల్ అండ్ దీంట్లో మాత్రమే ఉండాలి, ఇక్కడ మాత్రమే. ఏంటది? 5. ఓకేనా, అలా కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు? ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇంతకుముందే చూసాము. ఇప్పుడు ఇంక ఇది ఉండకూడదు, ఇది ఎక్కడో ఇక్కడ ఉంది మరాఠీ. సో ఆ మూడిటికి కామన్గా ఈ కింద స్క్వేర్ ఉంది, పైన స్క్వేర్ ఉంది, అలానే ఈ సర్కిల్ లోపల ఉంది. అలా మూడిటికి కామన్గా ఏముందండి? 2. ఓకేనా. ప్రాబ్లం 3కి ఆన్సర్ ఏంటి? 2. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ మరాఠీ అండ్ తెలుగు బోత్? ఈ క్వశ్చన్కి మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఓన్లీ తెలుగు అండ్ మరాఠీ అనలేదు కదా, తెలుగు అండ్ మరాఠీ స్పీక్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు తెలుగు మరాఠీ అంటే ఈ ట్రయాంగిల్లో ఉండాలి, దీని లోపల ఉండాలి. రెండిటికి కామన్గా 6, 7 ఉన్నారు. అదేంటి మేడం, అవి సర్కిల్ లోపల ఉన్నాయి కదా, అలా ఎలా తీసుకున్నారు 7 అనేది? అంటే వాళ్ళు ఓన్లీ తెలుగు మరాఠీ అనలేదు కదా. ఓన్లీ తెలుగు మరాఠీ అని ఉంటే ఈ మధ్యలో ఉన్న హిందీ అనేది కలవకూడదు. బట్ తెలుగు మరాఠీ మాట్లాడే వాళ్ళు కావాలి, రెండింటినీ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ 6, ఇక్కడ 7, ఈ రెండు. ఇక్కడ ఈ 6% తెలుగు మాట్లాడుతున్నారు, మరాఠీ మాట్లాడుతున్నారు. ఈ 7% మరాఠీ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు కంబైన్గా మాట్లాడటం లేదు. కానీ ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడతారా లేదా అనేది మనకు అనవసరం. ఇప్పుడు అవి రెండు మాట్లాడుతున్నారా లేదా అని అడిగారు. సో ఈ 6% మాట్లాడుతున్నారు, ఈ 7% మాట్లాడుతున్నారు. సో మొత్తం ఎంతమంది? 13. ఓకేనా. సో అయితే మీరు ఇక్కడ ఏంటంటే ఓన్లీ అని ఉంటే, ఓన్లీ మరాఠీ అని తెలుగు అని ఉంటే ఈ మధ్యలో ఉన్న హిందీ కూడా మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టేసేయాలి. అనలేదు కాబట్టి ఆ 2 లాంగ్వేజెస్ మాట్లాడే ఇద్దరిని, ఇక్కడ పర్సన్స్ని ఇక్కడ పర్సన్స్ని తీసుకోవాలి. అంత మీనింగ్ ఉంటుంది క్వశ్చన్లో. ఓకేనా. నెక్స్ట్, 5th ప్రాబ్లం. హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఆల్ ద లాంగ్వేజెస్? ఆల్ అంటే 4టికి కంబైన్గా ఉండాలండి. సో 4కి కంబైన్గా ఎక్కడన్నా ఉందండి. సో ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మరాఠీ. ఇక్కడ 12 తీసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్. ఇక్కడేమో 10 అంటే ఓన్లీ తెలుగు. బట్ ఇక్కడ 3టికి కామన్గా ఉంది, హిందీకి, ఇంగ్లీష్కి అండ్ తెలుగుకి. బట్ ఇక్కడ ఏమన్నా మరాఠీ కలుస్తుందా? కలవటం లేదు. అంటే నన్ను అసలు లేవు 4 లాంగ్వేజెస్కి కామన్గా ఒక్క నెంబర్ కూడా లేదు కాబట్టి నన్ను. ఓకేనా. ఇక ఈ వెన్ డయాగ్రామ్ చాప్టర్లో ఈ లాస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతావన్నీ మీరే ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ అంతా డయాగ్రామ్ అంతా వాళ్ళే ఇచ్చేసారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ బోత్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్స్? ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనం తీసుకునే నెంబర్ అనేది డాక్టర్స్ అయి ఉండాలి, ఆర్టిస్ట్ అయి ఉండాలి, ప్లేయర్ అయి ఉండాలి. ఓకేనా. సో అలా మూడిటికి అలా 3 ఎలిమెంట్స్కి కంబైన్గా ఉన్న నెంబర్ ఏంటండి? 3. ఎందుకో చూడండి, ఈ 3 అనేది ఆర్టిస్ట్లో ఉంది, ప్లేయర్లో ఉంది, అలానే డాక్టర్స్లో ఉంది. సో ఇది తీసుకున్నాం అనుకోండి, ఆర్టిస్ట్లో లేదు. ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్లేయర్స్లో లేదు, ఆర్టిస్ట్లో లేదు. ఇది తీసుకున్నాం అనుకోండి, వీటిల్లో లేదు. అలా మనకి మూడిటికి కంబైన్గా ఉంది ఈ పార్టే కదా. ఓకేనా. అంటే ఈ నెంబర్ అనేది ప్లేయర్స్లో ఉంది, డాక్టర్స్లో ఉంది, ఆర్టిస్ట్లో ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 3. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ నెయిదర్ ఆర్టిస్ట్ నార్ డాక్టర్స్? అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఓన్లీ ప్లేయర్స్ అయ్యి, వాళ్ళు డాక్టర్స్ అవ్వకూడదు, ఆర్టిస్టులు అవ్వకూడదు. అంటే ఈ పార్ట్ ఉండకూడదు, ఈ పార్ట్ ఉండకూడదు, ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే. 25. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ నెయిదర్ ఆర్టిస్ట్ నార్ ప్లేయర్స్? ఇప్పుడు డాక్టర్స్ కావాలి, వాళ్ళు ఆర్టిస్ట్ అయి ఉండకూడదు, ప్లేయర్స్ అయి ఉండకూడదు. ఇప్పుడు డాక్టర్స్ అంటే వీళ్ళే కదండి. సో వీళ్ళంతా 4, 17, 3, 8 అందరూ డాక్టర్స్ అయ్యి. ఈ 4, 3 ఏమైంది? వీటిల్లో కలిసిపోయి ఉంది, ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు. 8 ఏముంది? ఆర్టిస్ట్లో కలిసిపోయింది. బట్ వాళ్ళెవరు మనకు కాకూడదు కదా, ఓన్లీ డాక్టర్స్. 17. హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్?
హౌ మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ ప్లేయర్స్. సో ఎంతమంది ఆర్టిస్టులు ప్లేయర్స్ అయి ఉన్నారు, వీళ్ళే కదా, కంబైన్గా ఉండాలి. ఓకేనా, ప్లేయర్స్కి అండ్ ఆర్టిస్ట్కి 22, 3. సో ఈ 22, 3, 38 ఇవన్నీ ఆర్టిస్టుల కిందకు వస్తారు. వీటిల్లో ప్లేయర్స్కి కూడా ఇంటర్సెక్షన్ అయి ఉండి ప్లేయర్స్ కూడా అయి ఉంది ఎవరు, 22 and 3. 22 మెంబర్స్ ప్లస్ 3 మెంబర్స్ మొత్తం 25. ఎంతమంది ఆర్టిస్టులు ప్లేయర్స్ అయి ఉన్నారు, ఈ 22 మెంబర్స్ ఆర్టిస్టులే, ఈ 3 మెంబర్స్ ఆర్టిస్టులే, వీళ్ళు ప్లేయర్స్ కూడా అయి ఉన్నారు. అదే మేడం ఇవి తీసుకోలేదు అంటే ఇప్పుడు వీళ్ళేంటంటే డాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్స్, వీళ్ళేంటంటే ఓన్లీ ఆర్టిస్టులు. ఓకేనా. హౌ మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నార్ డాక్టర్స్. ఓన్లీ ఆర్టిస్టులు, డాక్టర్ అయి ఉండకూడదు, ప్లేయర్ అయి ఉండకూడదు. అంటే ఈ డాక్టర్స్ ఈ ట్రయాంగిల్లో ఉండకూడదు, ఈ సర్కిల్లో ఉండకూడదు, ప్లేయర్స్ కాబట్టి. ఓన్లీ ఆర్టిస్టులు కాబట్టి 30. ఓకే, థ్యాంక్ యూ. ఇదనమాట మన డే 17 క్లాస్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీగా మనం వెన్ డయాగ్రామ్ చాప్టర్ని స్కోర్ చేయొచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మన పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను నేను వెన్ డయాగ్రామ్లో. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇక చిన్న డౌట్ కూడా లేకుండా మొత్తం చాప్టర్ని నేర్చేసుకోండి. ఇక మార్క్ అనేది మిస్ అవ్వకూడదు, ఎందుకంటే అంత ఈజీ చాప్టర్ కాబట్టి. ఐసెట్ వాళ్ళకైతే 5 మార్క్స్కి వస్తుందండి ఈ చాప్టర్ నుంచి. సేమ్ ఇలానే డయాగ్రామ్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళే ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సరే, ఇదండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా కామెంట్ చేయండి. ఏదైనా సరే నేనైతే రెస్పాండ్ అవుతాను. మ్యాక్సిమం మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సొల్యూషన్ పంపించడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.